కార్తీక మాసములో చంద్రకాంతి మన బాడీకి తొందరగా వస్తుంది. చంద్రకాంతి విశ్వం నుండి చాలా ఎక్కువ ఆజ్ఞాచక్రం నుండి యాక్టివేట్ అవుతుంది. మరి కార్తీక మాసములో ఎప్పుడైతే మనము నాగుల చవితి చేసుకుంటామో, మాతృదోషము ఎప్పుడైతే పాలు పోస్తూ ఉంటామో మాతృదోషము పోతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఈ నాగుల చవితి చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కుండలిని యాక్టివేషను జరిగి మనం ఎక్కువ ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. మన మూలాధారం పైన ఉండే కుండలిని శక్తి కూడా ఎక్కువ యాక్టివేషన్ అవుతుంది. అంటే మనం విగ్రహానికి పాలు పోస్తాము, నీళ్లు పోస్తాము. మనం ఓం అనే శబ్దములో ఎంత శక్తి ఉందో, పాము ష్ అనే శబ్దములో కూడా అంతే ఎనర్జీ ఉన్నది. మరి మణిపూరక చక్రము మన మెటబాలిజం సిస్టము రీఛార్జ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనము ఈ కార్తీక మాసంలో నాగ చైతన్యంతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తామో, మన మెటబాలిజం అంతా ఎనర్జీని ఎక్కువ తీసుకోవడానికి ఈ మాసము అద్భుతంగా మనకి సహాయ సహకారం అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఈ మాసములో నాగల చవితిని ఎంతో హ్యాపీగా చేసుకొని మన డిఎన్ఏని కూడా యాక్టివేషన్ చేసుకుందాము.